నీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరండి. నీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఒక తలుపు తెరిస్తే ఇంకొకరు తలుపులు మూయలేరండి. దేవుడు తన యొక్క ద్వారాలు నీ కోసం తెరిచే ఉంచారండి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీ మీద నిందలు వేయవచ్చు, నువ్వు వెళ్ళే దారిలో అడ్డుకోవచ్చు, నీ యొక్క మార్గాలను మార్చవచ్చు. కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడికి తెలుసండి ఏ సమయంలో ఏది ఇవ్వాలో. తప్పకుండా అన్ని దారులు మూసుకుపోయి అనుకున్నప్పుడు కూడా ప్రభువు ఒక దారి మనకు చూపిస్తారండి. మరి ఇస్సాకు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి, అయినప్పటికీ దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. మరి అంతేకాకుండా అండి, మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో జోసెఫ్ గారిని, మరి యోసెఫ్ గారిని తన యొక్క సొంత అన్నదమ్ముల కుట్ర చేసి అతన్ని అమ్మివేశారు, బానిసగా అమ్మేశారు. అయినప్పటికీ ప్రభు ఏం చేశారు, అతని గొప్పగా మరి ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తిని జైల్లో ఒక అధికారిగా చేశారు. తర్వాత అతని ద్వారానే తన యొక్క అన్నలకు మరి ఆహారాన్ని ఇవ్వటానికి సహాయం చేశారు. మరి మన జీవితంలో కూడా ఎవరైనా మనల్ని నిందలు వేయొచ్చు, అనరాని మాట్లాడవచ్చు, మన మీద లేనిపోని కొండాలు చెప్పవచ్చు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాయండి. ఈ యొక్క ప్రపంచంలోని మనుషులందరూ కూడా మనల్ని తక్కువగా చూడవచ్చు, మనకేమీ రావు అనుకోవచ్చు, మనమేమి చేయలేము అనుకోవచ్చు, కానీ దేవుడు మాత్రము తప్పకుండా మనకి తన యొక్క ద్వారాలు తెలిసి మనకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలను నిండుగా ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు మీద మనం ఆధారపడి జీవించాలి. ఈ యొక్క లోకపు మనుషులు ఏంటంటే అవకాశవాదులు, అవకాశాన్ని బట్టి తిరుగుతూ ఉంటారు, అవకాశాన్ని బట్టి తమ స్వభావాలను మార్చుకుంటారు, అవకాశాన్ని బట్టి తమ యొక్క పరిస్థితులను బట్టి మార్చుకుంటారు. కానండి, నిజమైనటువంటి దేవుడు మన ప్రభువు ఎప్పుడు మనల్ని వదలరు. కాబట్టి మనమంతా కూడా ప్రభు మీద ఆధారపడి జీవించాలి. ప్రభు యొక్క త్రోవని తెలుసుకొని ప్రభు యొక్క మార్గాలను మనం తెలుసుకోవాలి. ప్రభు యొక్క మార్గంలో మనం జీవించడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే మనం దేనికి కూడా భయపడొద్దు. మన జీవితంలో కొందరు నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, నీపై అసూయ పడతారు, నీ గురించి తప్పుగా మాట్లాడతారు, కానీ దేనికి భయపడవద్దు. నీ ఆశీర్వాదం మనుషుల చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. నీ ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి, ప్రభువును నమ్మాలి. నీ మార్గంలో ఎవరైనా అడ్డంకులు వేయవచ్చు, కానీ నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడవచ్చు, కానీ ఒక విషయం గుర్తుంచుకో, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని నిర్ణయిస్తే ఆ ఆశీర్వాదాన్ని ప్రపంచంలో ఎవరూ ఆపలేరు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని నిర్ణయిస్తే ఆ ఆశీర్వాదాన్ని ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేరు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి చేతుల్లోనే మన భవిష్యత్తు ఉంది. కాబట్టి దేవుడే మన భవిష్యత్తును పూర్తిగా నియంత్రించగలడు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి జీవించడానికి ప్రయాసపడదామండి.